ورحمة الله وبركاته. الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهدي الله فلا مضل له ومن يضلله فلا هادي له. وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. قد قال الله تبارك وتعالى في قرآن المجيد والفرقان الحميد. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ولم ير الذين كفروا أن السماوات والأرض كانتا رتقا ففتقناهما وجعلنا من الماء كل شيء حي أفلا يؤمنون. وجعلنا في الأرض رواسي أن تميد بهم وجعلنا فيها فجاجا سبلا لعلهم يهتدون. وجعلنا السماء سقفا محفوظا وهم عن آياتها معرضون. وهو الذي خلق الليل والنهار والشمس والقمر كل في فلك يسبحون. وما جعلنا لبشر من قبلك الخلد أفإن مت فهم الخالدون. كل نفس ذائقة الموت ونبلوكم بالشر والخير فتنة وإلينا ترجعون. తొలగింపబడ్డ శైతానిక నుండి రక్షింపబట్టకై అల్లాహ్ యొక్క శరణు కోరుచున్నాను. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ ప్రారంభిస్తున్నాను. ఇప్పుడు నేను చదివిన ఆయతులు ఖురాన్లోని సూరతుల్ అంబియా సూర నంబర్ 21 ఆయత్ నంబర్ 30 నుండి 36 వరకు చదివాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కాఫిర్లకు కనువిప్పు కోసము కొన్ని ఆధారాలు తెలియపరుస్తున్నారు. కాఫిర్ అంటే ఎవరు? ఎవరైతే అల్లాహ్ యొక్క సందేశాన్ని తిరస్కరించారు, నిరాకరించారు, అసత్యమని కొట్టిపడేశారు, ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని నమ్మలేదు, ఆయన తిరస్కరించారు, మరి ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గ్రంథాన్ని తిరస్కరించారు, దాన్ని నమ్మలేదు, వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన గ్రంథంలో ఖురాన్లో అనేక విధాలుగా నిదర్శనాలు, సూచనలు, ఆధారాలు నిరూపించాడు వారి కనువిప్పు కోసం. అయితే ఇక్కడ సూర్య అంబియాకి సూర్య మక్కాలో అవతరించింది సూర మక్కీ సూర. కాఫీలు ఈ విషయాన్ని గమనించలేదా? భూమి ఆకాశాలు కలిసి ఉండేవి, దానిని విడదీశారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇంత మహావిశ్వము కాఫీలు తమ కళ్ళతో చూడడం లేదా? దీనిని సృష్టించువాడు లేడా? ఆయన యొక్క సూచన వారికి కనిపించడం లేదా? అవలం యరల్లదీన కఫరు అన్న సమావాతి వల్ అర్ద కానతా రతకన్ ఫఫతక్నాహుమా. ఈ విశ్వాన్ని ఆయన విప్పాడు, ఈ విశ్వాన్ని సృష్టించాడు. వజఅల్నా మినల్ మాయి కుల్ల షైఇన్ హై. మరియు అతడే సమస్త జీవజాతులకు నీటితో ఉనికిలో తీసుకొచ్చాడు. భూమి ఆకాశాలు కలిసి ఉండేవి, దాని మధ్య ఒక విస్ఫోటనం జరిగింది అనే విషయము నేడు బిగ్ బ్యాంగ్ థియరీ అనే ఒక థియరీ ద్వారా శాస్త్రజ్ఞులు
కనుక్కున్నటువంటి విషయం. ఆధునిక శాస్త్రం చెప్పినటువంటి శాస్త్రాన్ని 1400 సంవత్సరాల క్రితమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఖురాన్ని ఎవరైతే తిరస్కరిస్తున్నారో, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరైతే తిరస్కరిస్తున్నారో, అల్లాహ్ యొక్క ఈ ధర్మాన్ని ఎవరైతే తిరస్కరిస్తున్నారో వారు ఈ విషయాన్ని గమనించలేదా? భూమి ఆకాశాలు ప్రారంభంలో కలిసి ఉండేవి, ఆయన వాటి మధ్య విస్ఫోటం చేశాడు. ఫతక్నాహు వజఅల్నా మినల్ మాయి కుల్ల షైఇన్ హై. సమస్త జీవజాతులను ఆయన నీటితో ఉనికిలో తీసుకొచ్చాడు. భూమిపై మరియు అన్ని గ్రహాలలో కూడా ఎక్కడైతే నీరు ఉందో అక్కడ జీవజాతులు ఉంటాయని చెప్పి నిర్ధారణ ఉంది. జీవజాతుల్లో ఉన్నటువంటిది ప్రధానమైనది నీరు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జీవజాతులన్నింటినీ నీటితో ఉనికిలో తీసుకొచ్చారు అనుకున్నాం. అందుకే ఈ ఆధారాలను బట్టి ఏమి మీరు విశ్వసించరా? వజఅల్నా మినల్ మాయి కుల్ల షైఇన్ హై అఫలా యుమినూన్. మీరు ఇప్పటికి కూడా నమ్మరా? ఈ ఆధారాలు నిర్ధారితమైనటువంటి ఆధారాలు కదా. ఇది ఒక నిరక్షరాస్యులైనటువంటి ఉమ్మి ఒక ప్రవక్త ఎలా చెప్పగలరు తన వైపు నుండి? ఇటువంటి స్పష్టమైన ఆధారాలు మీ కళ్ళ ముందు వచ్చినప్పటికీ మీరు ఎందుకు విశ్వసించారు? అఫలా యుమినూన్ అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. భూమి ఆకాశాల్లో ఉన్నటువంటి ఈ విశ్వ వ్యవస్థను మీరు పరిశీలిస్తున్నారు, మీరు గమనిస్తున్నారు. నేటి ఆధునిక పరికరాల ద్వారా ఈ విశ్వాన్ని పరిశీలించినటువంటి ఓ సత్య తిరస్కారులారా, ఇప్పటికైనా మీకు కనిపింపు లేదా? సనురీన్ ఆయాతిన ఫిల్ ఆఫాకి వ ఫి అన్ఫుసిహిం హత్తా యతబయ్యన లకుం అన్నహుల్ హక్. నేను చాలా తొందరలోనే నా సూచనలు చూపిస్తాను ఈ విశ్వములో, మరియు మీలో అనేకమైన నిదర్శనాలు నేను చూపిస్తాను. దాని ద్వారా మీకు తెలిసిపోతుంది నేను పంపినటువంటి గ్రంథం నిజమని. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ గ్రంథం గురించి అందుకే 1400 సంవత్సరాల క్రితమే ఇందులో ఉన్నటువంటి ఒక సూర ఆయన మీరు తయారు చేయండి. ఇది మీకు సందేహానికి ఉన్నట్లయితే ఈ విషయం, వైన్ కుంతుం ఫీ రైబిన్ మిమ్మా నzzalna అలా అబ్దినా ఫాతు బిసూరతిన్ మిన్ మిస్లిహి. ఏ గ్రంథమైతే మేము మా దాసునిపై ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అవతరింపజేశామో దానిలో మీకు సందేహం ఉంటే ఫాతు బిసూరతిన్ మిన్ మిస్లిహి, ఇందులో ఉన్నటువంటి సూరా లాంటి ఒక్క సూరా తీసుకురండి. వదూ షుహదాకుం మిన్ దూనిల్లాహ్ ఇన్ కుంతుం సాదికీన్. ఒకవేళ మీరు సత్యవంతులైతే అందరూ కలిసిపోండి, అల్లాహ్ను విడిచిపెట్టి ఒక్క సూరా అయినా తయారు చేసి తీసుకురండి. కావున ఈ గ్రంథము ఇది మానవ కలిమిత గ్రంథము కాదు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, ఇన్నా నహ్ను నzzalna జిక్ర వ ఇన్నా లహు లహాఫిజూన్. ఈ గ్రంథాన్ని మేమే అవతరింపజేసాము, దీని సంరక్షణ బాధ్యత కూడా మాదే అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు. ఈ గ్రంథం మానవ రచన కాదు, ఒక కవి యొక్క కవిత్వం కాదు, ఒక రచయిత యొక్క రచయిత కాదు. తన్జీలు మిర్ రబ్బిల్ ఆలమీన్, సకల లోకాల ప్రభువైనటువంటి అల్లాహ్ వద్ద నుండి అవతరించినటువంటి గ్రంథం. వజఅల్నా మినల్ మాయి కుల్ల షైఇన్ హై, సమస్త జీవజాతులను నీటితో ఉనికిలో తీసుకొచ్చాను అని ఒక ఆయత్ కూడా కాదు, ఒక ఆయత్లో చిన్న భాగములు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పేశాడు. 1400 సంవత్సరాల క్రితం ఈ విషయం ఎవరికి తెలిసింది? కానీ నేడు మనం చదువుతున్నాము ఆయతలో ఉన్నటువంటి ఒక చిన్న భాగము, వజఅల్నా మినల్ మాయి కుల్ల షైఇన్ హై, సమస్త జీవజాతులు, ఎవ్రీ లివింగ్ థింగ్, జీవజాతులన్నీ, హర్ జాన్దార్, సమస్త జీవజాతులను నీటితోనే మేము ఉనికిలో తీసుకొచ్చామని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు. అందుకే ఆ జీవజాతులలో వృక్ష జాతి అయినా జంతు జాతి అయినా దాని యొక్క కణము, వృక్ష జాతి యొక్క కణము జంతు జాతి
జాతి యొక్క కణము, అందులో ఏముంటుందండి? నీరు ఉంటుంది. అలా యఅలము మన్ ఖలక్ వహువల్ లతీఫుల్ ఖబీర్. సృష్టించు వాడికే తెలియదా సృష్టి గురించి? సృష్టించు వాడికే తెలియదా సృష్టి గురించి? ఆయన అత్యంత సూక్ష్మ విషయాలను కూడా తెలిసినటువంటి మహాజ్ఞాని. వమా తస్కుతు మిన్ వరఖతిన్ ఇల్లా యఅలముహా. ఒక ఆకు కూడా రాలదు ఆయనకి తెలియకుండా అని అంటున్నారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందుకే అన్నారు, నల్లటి రాత్రి, నల్లటి బండరాతిపై నల్లటి చీమ నడుస్తూ ఉంటే దాని యొక్క సవ్విడి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వింటాడు, ఆయనకి తెలుసు. వజఅల్నా ఫిల్ అర్ది రవాసియన్ తమీద బిహిమ్. భూమి మిమ్మల్ని తీసుకొని కదలకుండా ఉండటానికి మేము పర్వతాలను మేకుల్లాగా నాటాము అని అల్లాహ్ అంటున్నాడు. పర్వతాలు, కొండలు ఇవి దేని కొరకు నేను సృష్టించాను విషయం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 1400 సంవత్సరాల క్రితము ఆ కాఫిర్లకు చెప్తున్నాడు. ఏ కాఫిర్లైతే అల్లాహ్ మరియు ప్రవక్త మరియు గ్రంథాన్ని తిరస్కరిస్తున్నారో, మరణానంతర జీవితాన్ని తిరస్కరిస్తున్నారో, వారికి అంటున్నాడు, నేనే భూమి మిమ్మల్ని తీసుకొని వాలిపోకుండా ఉండాలని, కదలకుండా ఉండాలని భూమిపై పర్వతాలని రేకుల్లా నాటాము. అదే విషయం అల్లాహ్ ఖురాన్లో సూర నబాల్ అంటున్నాడు, వల్ జిబాల్ ఔతాదా. ఔతాద్ అంటే అరబిక్ లో మేకు, నెయిల్, స్టేక్ అంటారు కదా అరబిక్ లో, ఇంగ్లీష్ లో. మేము భూమిపై పర్వతాలను మేకుల్లాగా నాటలేదా అని అంటున్నాడు. ఆధునిక శాస్త్రము తెలుస్తుంది భూమి పర్వతాల ద్వారా నాటబడి ఉంది. దానికి బ్యాలెన్స్, భూమికి బ్యాలెన్స్ పర్వతాలు ఉపయోగపడుతున్నాయి. వజఅల్నా ఫిల్ అర్ది రవాసియన్ తమీద బిహిమ్ వజఅల్నా ఫీహా ఫిజాజన్ సుబులన్ లఅల్లహుం యహ్తదూన్. మరియు మేమే మీకోసము ఈ భూమిపై సువిశాలమైనటువంటి మార్గాలు ఏర్పరిచాము. భూమిపై ఎన్ని నదులు ఉన్నాయో నదులను క్యాల్కులేట్ చేయండి. నదుల దూరం ఎంత అవుతుందో, మార్గాల దూరం క్యాల్కులేట్ చేయండి, ఎంత అవుతుందో ఈక్వల్ వస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భూమిని పరిచయాలు, భూమిని మానవుల కోసం సృష్టించాడు. భూమిపై మానవుల కోసం సువిశాలమైన మార్గాలు ఏర్పరిచాడు. వజఅల్నా ఫిల్ అర్ది రవాసియన్ తమీద బిహిమ్ వజఅల్నా ఫీహా ఫిజాజన్ సుబులన్ లఅల్లహుం యహ్తదూన్. ఎందుకు ఈ మార్గాలు? దీని ద్వారా మీరు మార్గము పొందుతారని, మీ గమ్యాన్ని చేరుతారని. ఇందులో 2 రకాల అర్థాలు ఉన్నాయండి. మార్గాలు అంటే ఒక మార్గము మనకు కనిపించే హిస్సీ మార్గాలు, రెండవ మార్గము కనిపించినటువంటి మానవీ మార్గం. కనిపించినటువంటి ఆ మార్గాలేంటి? సన్మార్గము, ప్రవక్త చూపించినటువంటి మార్గము. ఏ మార్గం అయితే మనము నమాజులో 5 పూటలు అడుగుతాము, ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీమ్, అల్లాహ్ మమ్మల్ని సన్మార్గం ప్రసాదించని, ఆ మార్గాన్ని కూడా చూపించిన వాడు ఆయనే. భూమిపై మనము తిరగటానికి ఇచ్చే మార్గాలు కూడా ఆయన. వజఅల్నా మినల్ మాయి కుల్ల షైఇన్ హయ్య్ తర్వాత అంటున్నారు, జీవజాతులను నేను సృష్టించిన తర్వాత వారి కొరకు భూమిపై సంచరించడానికి మార్గాలు కూడా నేను ఏర్పరిచాను. భూమి వారికి అనుకూలంగా ఉండాలని, కదలకుండా ఉండాలని భూమిపై మేము పర్వతాన్ని మేకులుగా నాటాము. అఫలా యుమినూన్. ఇంకా కూడా మీరు విశ్వసించారా? ఇవన్నీ ఆధారాలు మేము మీ ముందు స్పష్టంగా పెడుతున్నప్పటికీ అని అలా అంటున్నా.
సఖఫన్ మహఫూజా అని తర్వాత అంటున్నాం. మరియు ఆకాశంపై నీ కొరకు బలమైనటువంటి కప్పులను తయారు చేశాము మీ తలపై. వజఅల్నా సమా సఖఫన్ మహఫూజా. సఖఫ్ అంటే కప్పు, మహఫూజ్ అంటే సురక్షితమైన కప్పులు. ఆధునిక శాస్త్రము దానికి అంటుంది, మనకు భూమిపై 11 కిలోమీటర్ల దూరం నుండి రక్షక కవచాలు ప్రారంభమవుతాయి. దాన్ని శాస్త్రీయ భాషలో ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, అయనోస్ఫియర్, మెసోస్ఫియర్, థర్మోస్ఫియర్, ఎక్సోస్ఫియర్, వ్యాన్ హెలెన్ బెల్ట్. ఈ పొరలు లేకపోతే, ఈ సురక్షిత కవచాలు లేకపోతే భూమిపై కొన్ని లక్షలాది రాళ్ళు ఉలకలు పడి భూమిపై జీవజాతి నాశనం అయిపోతుంది. వజఅల్నా సమా సఖఫన్ మహఫూజా. ఈ కాఫీర్లు ఈ విషయాన్ని ఇప్పుడు కూడా గమనించలేదా? మేము భూమి పైన ఆకాశాలలో సురక్షితమైన రక్షణ కవచాలను సృష్టించాము. మరి ఆ కవచాలే మనకు సూర్యుని యొక్క అతి నీలలోహిత కిరణాలు రాకుండా కాపాడుతున్నాయి. ఆకాశం నుండి పడే ఉలకలు డైరెక్ట్ గా మనపై కురవకుండా కాపాడుతున్నాయి. ఆకాశం నుండి వచ్చే పెద్ద పెద్ద రాళ్ళు, బండరాళ్ళు రాకుండా మనల్ని కాపాడుతున్నాయి. గగనములో ఉన్నటువంటి వాతావరణము, కలుషిత వాతావరణం నుండి మమ్మల్ని కాపాడుతున్నాయి. ఆవిరిగా మారినటువంటి నీటిని మేఘాలుగా కాపాడి వర్ష రూపంలో కురిపిస్తున్నాయి. ఇవన్నీ సృష్టించినది ఆయనని తెలిసిన తర్వాత కూడా మీరు ఆయన ఎందుకు తిరస్కరిస్తున్నారు? ఇవన్నీ ఎవరికి తెలుసు? ఎలా తెలిసాయి? గ్రంథంలో, ఖురాన్లో. ఒక మానవ రచన ఇది కాగలదా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన వైపు నుండి రచించగలరా? ఇటువంటి విషయాలన్నీ ఆ కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీ అప్పటికి లేనే లేదు. ఇప్పుడు అడ్వాన్స్ ఇప్పుడు చెప్తుంది, అవును ఈ పొరలు ఉన్నాయి ఆకాశంలో అని. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వజఅల్నా సమాహ సఖఫన్ మహఫూజా అంటారు. సఖఫ్ అంటే కప్పులు, పొరలు, కవచాలు అని అర్థం వస్తుంది. మహఫూజ్ అంటే సురక్షితం. ఆకాశం నుండి పడుతున్నటువంటి అనేకమైన ఉలకలను కాపాడే కవచాలు, గగనంలో ఉన్నటువంటి కలుషిత వాతావరణం నుండి కాపాడే కవచాలు, ఆవిరిగా మారినటువంటి నీటిని కాపాడి వర్ష రూపంలో కురిపిస్తున్న కవచాలు, మనం మాట్లాడే మాటలు వెళ్ళి మళ్ళా తిరిగి మన దగ్గరికి వస్తున్నటువంటి ఆ కవచాలు. అవి లేకపోతే ఈరోజు ఒక ఫోన్ కూడా పనిచేయదు, ఒక శాటిలైట్ కూడా పనిచేయదు. వాటి ద్వారా ఇవన్నీ కూడా మీరు లబ్ధి పొందుతున్నారు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటారు, కుల్ మై యర్జుకుకుం మిస్ సమాయి వల్ అర్ద్, కుల్ మై యర్జుకుకుం ఫిస్ సమాయి వల్ అర్ద్. మీకు భూమి నుండి ఆకాశం నుండి ఉపాధిని ఎవరిస్తున్నారు అని అడుగుతున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. భూమి నుండి ఉపాధిని ఇస్తున్నది ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆకాశం నుండి ఉపాధి అంటే స్పేస్ లో ఎక్కువ ఉపాధి ఇప్పుడు ఉంది. స్పేస్ లో ఎక్కువ ఉపాధి ఇప్పుడు ఉంది. శాటిలైట్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి? స్పేస్ లో ఉన్నాయి. ఆకాశం నుండి ఉపాధిని ఇస్తున్నది ఎవరు? కుల్ మై యర్జుకుకుం మినస్ సమాయి వల్ అర్ద్. మిమ్మల్ని భూమి మరియు ఆకాశం నుండి ఉపాధిని ఇస్తున్నది ఎవరు? సురక్షితమైన ఆ రక్షక కవచాలను సృష్టించింది ఎవరు? అఫలా యుమినూన్. ఇప్పటికీ కూడా మీరు విశ్వసించారా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కాఫిర్లకు ప్రశ్నిస్తున్నారు. కాఫిర్ ఎవరైతే అల్లాహ్ యొక్క గ్రంథాన్ని త్రోసిపుచ్చారో, అల్లాహ్ యొక్క ప్రవక్తని త్రోసిపుచ్చారో, అల్లాహ్ యొక్క ధర్మం ఇస్లాంని త్రోసిపుచ్చారో, పరలోకం మరణానంతర జీవితాన్ని త్రోసిపుచ్చారో, వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక ఛాలెంజ్ రూపంలో తన గ్రంథంలో పిలుపునిస్తున్నాడు. వజఅల్నా సమాఅ సఖఫన్ మహఫూజా వహుమ్ అన్ ఆయాతిహా ముఅరిదూన్. మీరు నా యొక్క ఆయతులను తిరస్కరిస్తున్నారు. ఆయత్ అంటే ఏమిటి? రెండు రకాల ఆయతులు ఖురాన్లో అల్లాహ్ చెప్తున్నారు. ఒకటి కౌని, కున్ ఫయకూన్ అని సృష్టించిన
సంబంధించినటువంటి ఆయతులు. రెండవది షరియత్ యొక్క ఆయతులు, ఖురాన్ మరియు హదీస్ యొక్క ఆయతులు, ఖురాన్లో ఉన్నటువంటి ఆయతులు. దీని ఆయతులు అన్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అలాగే భూమి, ఆకాశాలు, సూర్యచంద్ర నక్షత్రాలు, విశ్వంలో ఉన్నవన్నీ కూడా ఇవి కూడా అల్లాహ్ యొక్క ఆయతులే. ومن آيات الليل والنهار والشمس والقمر لا تسجد للشمس ولا للقمر واسجدوا لله الذي خلقهن إن كنتم إياه تعبدون. రాత్రి, పగలు, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ నా ఆయతులు. మనం ఆయతులు అంటే ఖురాన్లో ఉన్నవి ఆయతులు అనుకుంటాం, అది షరియా ఆయతులు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ సూర్యుని గురించి, చంద్రుని గురించి, రాత్రి గురించి, పగల గురించి, ఆకాశంపై ఉన్నటువంటి కవచాల గురించి, భూమిపై పాతినటువంటి పర్వతాల గురించి, మార్గాల గురించి, హైవేస్ గురించి, భూమిపై ఎన్ని హైవేస్ లేవు, ఎన్ని మార్గాలు లేవు, వీటి గురించి అల్లాహ్ ఆయతులు అంటున్నారు. కాఫీర్లు ఈ ఆయతుల్ని చూడట్లేదా? ఇవి కూడా నా ఆయతులే. ఆ ఆయతులు నమ్మేవారు ఈ ఆయతులు ఎందుకు తిరస్కరిస్తున్నారు? షరఈ ఆయతులు కూడా ఆయన పంపించారు ఖురాన్ గ్రంథంలో. కౌని ఆయతులు కూడా ఆయనవే. ఆ కౌని ఆయతులే కున్ ఫయకూన్, అగునుగాక అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విశ్వంలో అన్ని సృష్టించాడు. ఆయన ఆజ్ఞ లేనిదే ఒక ఆకు కూడా చిగురదు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆజ్ఞల్ని, ఆయన యొక్క కలిమాత్ని రాయాలి అనుకుంటే సప్త సముద్రాలని సిరాగా చేసుకొని, భూమిపై ఉన్న వృక్షాలని కళాలుగా చేసుకొని ఆయన యొక్క కలిమాత్ని రాస్తూ ఉంటే ఆయన కలిమాత్ ఇంకా మిగిలి ఉండిపోతాయి. కానీ ఇవన్నీ కూడా సముద్రాలు, వృక్షాలు అరిగిపోతాయి, సముద్రాలు తరిగిపోతాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన గ్రంథంలో అందుకే అంటున్నాడు, వలౌ అన్న మా ఫిల్ అర్ది షజరతున్ అక్లాబు والبحر يمد من بعد سبعة أبحر ما نفدت كلمات الله. ఒకవేళ భూమిపై ఉండే వృక్షాలన్నీ కళాలుగా చేసి, సప్త సముద్రాన్ని సిరాగా చేసి, నా కలిమాత్ని కేవలం ఆయన చెప్పినటువంటి అగునుగాక నీ కలిమాత్ని కేవలం రాసుకుంటూ పోతే సమస్త వృక్షాలు అరిగిపోతాయి, సమస్త సముద్రాలు తరిగిపోతాయి. కానీ ఆయన యొక్క ఔన్నత్యము కలిమాత్ ఇంకా మిగిలే ఉంటుంది. అంత గొప్పవాడైనటువంటి ఆ అల్లాహ్ను మీరు ఎలా తిరస్కరిస్తున్నారు? అఫలా యుమినూన్, ఏమి మీరు నమ్మరా ఇప్పటికైనా అని అంటున్నారు. వజఅల్నా సమాఅ సఖ్ఫన్ మహ్ఫూజా వహుమ్ అన్ ఆయాతి మురిదూన్. మీరు నా ఆయతులని, నా యొక్క సూచనల్ని తిరస్కరిస్తున్నారు. అల్లాహ్ యొక్క సూచనల్ని ఆయన ఎందుకు చెప్తున్నాడంటే, ఎలాగైతే మీరు అల్లాహ్ యొక్క సూచనల్ని, ఆయతుల్ని, కౌని ఆయతుల్ని నమ్ముతున్నారో షరఈ ఆయతులు కూడా నమ్మండి. ఇవి కూడా అల్లాహ్ వైపు నుండి వచ్చాయి. ఎలాగైతే కౌని ఆయతుల్ని ఎవరు సృష్టించలేరో, ప్రకృతిని ఎవరు సృష్టించలేరో, అలాగే ఖురాన్లో ఉన్నటువంటి ఒక ఆయతును కూడా ఎవరు సృష్టించలేరు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన యొక్క ఛాలెంజ్ విసిరాడు. ఒక్క సూరా మీరు తయారు చేసి తీసుకురండి, అందరూ కలిసిపోండి, మానవులు, జిన్నాతులు, దైవదూతలు అందరూ కలిసిపోండి, నన్ను విడిచిపెట్టి అని ఒక్క సూరా తయారు చేసి తీసుకురండి. మీరు చేయలేరు. అందుకే మరొక చూడన్నాడు, ఒక ఈగను కూడా మీరు తయారు చేయలేరన్నాడు. అది కౌని, ఇది షరఈ. ఒక కౌని ఆయత్ కూడా ఎవరు తయారు చేయలేరు, అలాగే షరఈ ఆయత్ కూడా ఎవరు తయారు చేయలేరు. లై యఖ్లుకు దుబాబా అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. లై యఖ్లుకు దుబాబా, మీరు ఒక ఈగను కూడా చేయలేరు. ఆస్లై, ఇంటిలో ఎదుగుతున్నటువంటి ఆత్మల ఈగ, ఆ ఒక్క ఈగని కూడా మీరు చేయలేరు. మీరందరూ కలిసిపోయినా, భూమిలో ఆకాశాల్లో ఉన్నవారందరూ కలిసిపోయినా ఒక ఈగని కూడా తయారు చేయగలుగుతారు. ఎందుకు చెప్తున్నాడు? అఫలా యుమినూన్, ఇప్పుడు కూడా నమ్మరా? ఇప్పుడు కూడా మీరు నమ్మరా? ఎందుకు తిరస్కార వైఖరి అవలంబిస్తున్నారు? ఎందుకు తిరస్కరిస్తున్నారు? కైఫ తక్ఫురున బిల్లాహి, అల్లాహ్ను మీరు ఎందుకు తిరస్కరిస్తున్నారు? వకుంతుమ అమ్వాతన్, మీరు ముందు నిర్జీవులుగా ఉండేవారు. ఫఅహ్యా, ఆ తర్వాత మీరు జీవం పోశారు. సుమ్మ యుమీతుకుం, తర్వాత మీకు మరణం ఇస్తారు. సుమ్మ యుహీకుం, తర్వాత మళ్ళా మీకు
తిరిగి లేపుతాడు కూడా ఆయన. కైఫ తక్ఫురున బిల్లాహ్, మీరెందుకు అల్లాహ్ను తిరస్కరిస్తున్నారు? మీరేముండేవారు? ముందు నిర్జీవులుగా ఉండేవారు. ఇక్కడ మనం కూర్చున్నటువంటి ప్రజలు పుట్టక ముందు నిర్జీవ రూపంలో ఉండేవారము. జీవం లేదు మాలో. వకుంతుం అమ్వాతన్ ఫఅహ్యాకుం, తర్వాత తల్లి గర్భంలో ఆయన జీవం పోశాడు. భూలోకంలో వచ్చాము. మనకు నిర్ధారించినటువంటి వయసు తర్వాత మరణం ఇచ్చాడు. సుమ్మ యుమీతు, మరణం ఇస్తున్నాడు. తర్వాత తిరిగి మళ్ళా తీర్పు దినం నాడు లేపుతాను అంటున్నాడు. సుమ్మ యుహీకు సుమ్మ ఇలైహి తుర్జఊన్, తిరిగి మళ్ళీ ఆయన వద్ద నిలబడాలి ఒకరోజు. అంటే మీ యొక్క వాస్తవం ఇదే. ఆ మాత్రం దానికి మీరు అల్లాహ్ని ఎందుకు తిరస్కరిస్తున్నారు? మీరు ఒక నిర్జీవులుగా లేనా గతంలో? ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు, ఆ మానవుడు ప్రధానమంత్రి అయినా, గొప్ప శాస్త్రవేత్త అయినా, గొప్ప డాక్టర్ అయినా, రాజాదిరాజైనా, చక్రవర్తి అయినా, ఎవరైనా సరే ముందు నిర్జీవిగా ఉండేవారు అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. తర్వాత వారిలో జీవం పోశారంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆ తర్వాత మళ్ళా వారికి మరణము తథ్యం అంటున్నాడు. ఎవరున్నాడు? నన్ను ఎవరు చంపలేరంటారు. మరణము తథ్యం అంటున్నాడు. ఆ తర్వాత తిరిగి లేపుతానికి కూడా వాస్తవం అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎందుకు? ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిర్ధారించినటువంటి ఆదేశాలు, చట్టాలు. దీన్ని ఎవరు కూడా ఆపలేరు, మార్చలేరు. లా ముబద్దిల లికలిమాతిల్లాహ్, అల్లాహ్ యొక్క కలిమాత్ని, అల్లాహ్ యొక్క మాటలను ఎవరు కూడా మార్చలేరు. ఆయన నిర్ధారించినటువంటి విషయాన్ని ఎవరు కూడా మార్చలేరు. ఎలాగైతే ఆయన పగలు చేస్తే దీన్ని ఎవరు రాత్రి చేయలేరు, ఆయన రాత్రి చేస్తే దీన్ని ఎవరు పగలు చేయలేరు. అందుకే అల్లాహ్ ఆయన అంటున్నాడు, కుల్ అరఐతుమ్ ఇన్ జఅలల్లాహు అలైకుముల్ లైల సర్మదన్ ఇలా యౌమిల్ ఖియామతి మన్ ఇలాహున్ గైరుల్లాహి యఅతీకుమ్ బిజియా. ఒకవేళ నేను గనక ఖయామత్ వరకు రాత్రిగానే పెట్టేస్తే ఎవరున్నారు మీలో ఈ రాత్రికి పగలుగా మార్చడానికి? ఆయన ప్రశ్నిస్తున్నాడు. కుల్ అరఐతుమ్ ఇన్ జఅలల్లాహు అలైకుమున్ నహార సర్మదన్ ఇలా యౌమిల్ ఖియామah మన్ ఇలాహున్ గైరుల్లాహి యఅతీకుమ్ బిల్లయాల్ అఫలా తస్మఊన్. ఒకవేళ నేనే గనక ఈ పగటిని ఖయామత్ వరకు పగలుగానే ఉంచేస్తే దీన్ని ఎవరు మీలో ఉన్నారు రాత్రిగా మార్చగలరు? ఇవన్నీ ఆయన యొక్క ఛాలెంజెస్. ఎవరికి? కాఫిర్లకు, సత్య తిరస్కారులకు. ఇవి ఆయన యొక్క ఛాలెంజ్లు. రండి మీరు దిగని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. నా ఛాలెంజ్ ముందు ఒక ఈగను సృష్టించాడు. లై యఖ్లుఖు దుబాబా, ఒక ఈగను కూడా సృష్టించలేదు. మీరందరూ కలిసిపోండి అంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కలిసిపోయి ఒక ఈగను సృష్టించాడు. ఇక్కడ ఒక జీవి అయింది కదండి, ఒక జీవి అయింది. ఒక నిర్జీవి గురించి చెప్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఒక నిర్జీవి గురించి ఏమంటున్నాడు? కులిదుల్ లదీన జహంతుమ్ మిన్ దూనిల్లాహి లా యమ్లికూన మిత్కాల జర్రతిన్ ఫిస్ సమావాతి వలా ఫిల్ అర్ద్. ఇక్కడ మాలిక్ అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు. మీరు అనుకుంటున్నారా అల్లాహ్ అసత్యమని, అల్లాహ్ యొక్క గ్రంథం అసత్యమని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అసత్యమని? సరే, భూమి ఆకాశాలలో ఎవరైనా ఒక అణువుకైన యజమాని ఉన్నాడా అని అడుగుతున్నాడు. ఒక అణువుకి, ఒక యాటమ్ పేరు ఎవరైనా అనుమానం? యజమాని ఉన్నాడు. లా యమ్లికూన మిత్కాల జర్రతిన్ ఫిస్ సమావాతి వలా ఫిల్ అర్ద్. భూమిలో గాని ఆకాశాల్లో గాని ఒక అణువు కూడా ఎవరు యజమాని కాదంటాడు. ఛాలెంజ్ చేస్తున్నాడు. ఒక అణువు కూడా ఎవరైనా సృష్టించగలరు? ముందు జీవి అన్నాడు, ఈగ అన్నాడు, తర్వాత ఒక అణువు అంటున్నాడు. ఒక భూమిని కూడా సృష్టించలేరు, ఆకాశాన్ని కూడా సృష్టించలేరు అనలేదు. అణువు, ఆటమ్, లాగా కంటికి కూడా కనిపించదు. ఇవన్నీ ఆయన ఎందుకు అంటున్నాడంటే
ఆ కాఫిర్లకు కనువిప్పు. ఏ కాఫిర్ అయితే అల్లాహ్ యొక్క గ్రంథాన్ని తిరస్కరిస్తున్నాడు, ఆ కాఫిర్లకు కనువిప్పు. ఏ కాఫిర్ అయితే అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తిరస్కరిస్తున్నాడు, ఆ కాఫిర్కి కనువిప్పు. ఏ కాఫిర్ అయితే మరణానంతర జీవితాన్ని తిరస్కరిస్తున్నాడు. ఇవన్నీ వాస్తవం, ఇందులో సందేహం లేదని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన సందేశాన్ని ఇచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఒక ఉమ్మీ, చదవటమో రాయటమో రానటువంటి ఒక ఉమ్మీని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంత అద్భుతమైన గ్రంథం ఇచ్చి పంపించాడు. ఆ కాలంలో కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి అన్నారు, ఈయన ఎవరి దగ్గర వెళ్ళి నేర్చుకుంటున్నాడు. ఈయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరి దగ్గర వెళ్ళి నేర్చుకుంటున్నాడు ఈ ఖురాన్. వలకద్ నఅలము అన్నహుం యఖూలున ఇన్నమా యుఅల్లిముహు బషర్. చూసారా ఎలా విన్నాడు ఆయన? ఆకాశంపై నుంచి, ఆర్షపై నుంచి విన్నాడు. విని అంటున్నాడు, నాకు తెలిసింది ఈ విషయము, మీరు మాట్లాడుకుంటున్నట్టు విషయము. ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరు? మానవుని వద్ద వెళ్ళి ఖురాన్ నేర్చుకుంటున్నాడు. యుఅల్లిము బషర్. సరే, మీరు ఏ మానవుని పేరు చెప్తున్నారు? లిసానుల్ లదీ యుల్హిదూన ఇలైహి ఆజమియున్ వహాదా లిసానుల్ అరబియ్యున్ ముబీన్. మీరు ఆరోపిస్తున్నటువంటి ఆరోపణ తప్పు. ఎందుకంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరి దగ్గర ఖురాన్ నేర్చుకుంటున్నారని మీరు అంటున్నారో వారి యొక్క మాతృభాష అజమి భాష, కానీ ఈ గ్రంథము స్పష్టమైన అరబీ భాష. ఒక ఎగ్జాంపుల్ అని చెప్తారు. షేక్స్పియర్ మంచి కవి, ఆంగ్లేయ కవి. ఆయన పద్యాల ద్వారా మంచి ఇంగ్లీష్లో పట్టు సంపాదిస్తారు. షేక్స్పియర్ కి ఒక చైనీ వ్యక్తి నేర్పించాడంటే ఆంగ్లేయులు అందరూ నవ్వుతారు పక్కన. ఏమిటి? అలాగే ఒక అరబేతర వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇంత చక్కటి అరబీలో ఉన్న గ్రంథం నేర్పించాడని నమ్ముతారు అరబులు. వేమన గారికి పద్యాలు ఒక జపనీ వ్యక్తి నేర్పించాడంటే ఆంధ్రులందరూ నమ్ముతారు. అలాగే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక అజమీ వ్యక్తి నేర్పించాడు అంటే నమ్ముతారు. సింపుల్ గా అల్లాహ్ అంతా కొట్టేశాడు. సింపుల్ గా యుల్హిదూన ఇలైహి ఆజమియున్ వహాదా లిసానుల్ అరబియ్యున్ ముబీన్. మీరు ఎవరిపైనైతే ఆరోపణ చేస్తున్నారో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పలానా వ్యక్తి అబ్దుర్ రహమాన్ అనే ఒక వ్యక్తి ఉండేవారు, అజమీ వ్యక్తి, ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటున్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు కదా. వాడి భాష అజమీ భాష, అరబీ తెలియదు. అజమీ అంటే అర్థం ఏంటి తెలుసా? మూగవాడు అని. అరబీలో అజమీ అంటే మూగవాడు, అంటే అరబీ భాషలో వాడు మూగవాడు, వాడికి తెలియదు. అది మేమైనా అంతే కదా, అక్కడికి వెళ్తే మూగవాళ్ళ కూర్చోలేదు, మనకేమి సైకి చేయడమే, అరబీ రాకపోతే. తెలుగు రాని వాడి తెలుగు వాళ్ళ దగ్గర మూగవాడు, అజమీ అంటే అర్థం. అది వహాదా లిసానుల్ అరబియ్యున్ ముబీన్. కానీ ఖురాన్ గ్రంథం స్పష్టమైన అరబీలో ఉంది. మీరు ఎలా అంటారు? అసలు వేరే తెలివి ఉందా? మాట్లాడే ముందు ఏమైనా స్పృహతో మాట్లాడాలి అనుకున్నారా? కాబట్టి ఈ విషయాలు పరిగణలోకి తీసుకోండి కాఫిర్లారా, సత్య తిరస్కారులారా. తిరస్కరించే ముందు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని పరిశీలించి తిరస్కరించండి. ఆషామాష కాదు తిరస్కారం అనేది, చాలా ప్రమాదకరము. నీలో జీవమే లేదు, గతములో జీవం పోసిన వాడిని తిరస్కరిస్తున్నావు. మరలా నీకు మరణం ఇచ్చేవాడు ఆయన్ని తిరస్కరిస్తున్నావు. తిరిగి మళ్ళా నేను సజీవుడిగా లేపుతాడు, ఆయన్ని తిరస్కరిస్తున్నావు. అల్లాహుల్లదీ ఖలకకుం సుమ్మ రజకకుం సుమ్మ యుమీతుకుం సుమ్మ యుహీకుం హల్ మిన్ షురకాయికుం మన్ యఫ్అలు మిన్ జాలిక మిన్ షై. అల్లాహే నిన్ను సృష్టించాడు, ఖలకకుం, తర్వాత నీకు జీవితం ఇచ్చాడు, ఉపాధిని ఇచ్చాడు. సుమ్మ రజకకుం, పుట్టగానే తల్లి ఛాతీ నుండి చక్కటి పాలునిచ్చాడు. నువ్వు పుట్టక ముందు ఒక చుక్క కూడా పాలు రాదు, పుట్టగానే చక్కటి పాలుని తల్లి ఛాతీ నుంచి ఇచ్చాడు. ఆ రెండు ద్వారాలు ఎప్పుడైతే ఆగిపోతున్నాయో నలువైపుల ద్వారాలు తెరిచి నీకు ఆహారం ఇస్తున్నారు, నువ్వు ఆయన్ని తిరస్కరిస్తున్నావా? సుమ్మ యుమీతుకుం,
ఒక రోజు వస్తుంది, నీకు మరణం కూడా ఉంది, జాగ్రత్త. సుమ్మ యుమీతుకు సుమ్మ ఇలైహి తుర్జాఊన్. తిరిగి మళ్ళా అక్కడికే వెళ్తావు నువ్వు, తిరిగి మళ్ళా నువ్వు ఆయన దగ్గరికి వెళ్తావు. ఒక రోజు తప్పించుకొని ఎక్కడికి కూడా వెళ్ళలేవు, నువ్వు ఎస్కేప్ అవ్వలేవు. నువ్వు ఆయన ముందు ఆయన్ని లొంగదీసే మాటలేమి చెప్పలేవు, నీకే ఆధారాలు కూడా లేవు. నువ్వు స్వయంగా ఒక సృష్టిని, నువ్వు ఆయన గురించి మాట్లాడేవాడు. అందుకే అల్లాహ్ ఏమన్నాడు, లా యఖ్లుఖూన షై'న్ వహుం యఖ్లఖూన్. వారు దేనిని సృష్టించలేదు, స్వయంగా వారే పుట్టారు. అమ్వాతు, తర్వాత చనిపోతున్నారు. గైరు అహ్యాయ్, వారిలో జీవం కూడా పోతుంది. వమా యష్ఉరూన అయ్యాన యబ్అసూన్, తిరిగి మళ్ళీ ఎప్పుడు లెగుస్తారో వారికే తెలియదు. అటువంటి వారు అల్లాహ్పై మాట్లాడతారా, అల్లాహ్కు వ్యతిరేకంగా మాట్లాడతారా? కాబట్టి స్పృహలోకి రండి, ఈ సందేశాన్ని ప్రజలకు తెలియపరచు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, యా అయ్యుహ రసూల్ బల్లిగ్ మా ఉంజిల ఇలైక మిన్ రబ్బిక్. ఓ రసూల్, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీ వద్దకు నేను పంపిన ఈ సందేశాన్ని ప్రజల మానవుల్లో చేర్చు. బల్లిగ్ మా ఉంజిల ఇలైక మిన్ రబ్బిక్ ఫఇన్ లం తఫల్ ఫమా బల్లగ్త రిసాలత. ఒకవేళ నువ్వు నా సందేశాన్ని చేర్చకపోతే నీకు ఇచ్చినటువంటి పదవి బాధ్యతను నెరవేర్చలేనట్లే అన్నారు. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రాళ్ల దెబ్బలు తిని కూడా ఆయన సందేశాన్ని ఆపలేదు. రకరకాల మాటలు తిని కూడా ఆయన అల్లాహ్ సందేశాన్ని ఆపలేదు. పొట్టకి రాయి కట్టుకొని ఆయన తన సందేశాన్ని అందించారు. కాబట్టి ఈరోజు చక్కగా మనం ఏసీలో కూర్చొని హాయిగా ఖుత్బా వింటున్నాము, నమాజ్ చదువుకుంటున్నాము. ఆయన తన ప్రాణాలతో చెలగాటమాడి, సహాబా తన ప్రాణాలను అర్పించి ఈ సందేశాన్ని ఇక్కడ వరకు, భారతదేశంలో ఈ మూల వరకు కూడా ఏలూరులో తీసుకొచ్చారు. ఎవరి ఒక్కసారి ఆలోచించండి, సౌదీ అరేబియా ఎక్కడ ఉంది? 4000 కిలోమీటర్ల దూరంలో ఉంది. 4000 కిలోమీటర్ల దూరం నుండి ఇక్కడ వరకు సందేశాన్ని తీసుకొచ్చేవారు ఎంత కష్టపడి ఉంటారు. ఆ కాలంలో ఏవైనా సౌకర్యాలు ఉన్నాయా? నేడు 4 కిలోమీటర్ల వరకు కూడా మనం సందేశం చేర్చలేనటువంటి గతి స్థితి మనది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని క్షమించుగాక. అందుకే ఆయన యొక్క శాపాలు కురుస్తూ ఉంటాయి. ఇన్నల్లదీన యక్తుమూన మా అంజల్నా మినల్ బయ్యినాతి వల్ హుదా మిన్ బాది మా బయ్యనాహు లిన్నాసి ఫిల్ కితాబ్ ఉలైక యలానుహుముల్లాహ్ వ యలానుహుల్ లాయినూన్. ఎవరైతే మా యొక్క ఆయతులను దాచిపెడతారో, ప్రజల్లో చెప్పడానికి మేము పంపించాము, దీన్ని దాచిపెడతారు, అటువంటి వారిపై మా శాపం ఉంది. ఇంకా శపించే వారు కూడా శపిస్తూ ఉంటారు అంటారు. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు అల్లాహ్ యొక్క కారుణ్యంలో ఉన్నారా, శాపంలో ఉన్నారా? మనకు తెలుసు మేము శాపంలో ఉన్నాము, కారుణ్యంలో ఉన్నాము. కాబట్టి ఈ శాపం నుండి తప్పించుకోవడానికి ఇల్లల్లదీన తాబు వ అస్లహు వ బయ్యను ఫౌలైక అతూబు అలైహిం వ అన తవ్వాబుర్ రహీం. వెంటనే అల్లాహ్ అంటున్నాడు, మీరు తౌబా చేసుకోండి. ముందు నా సందేశాన్ని దాచిపెట్టేశారు, దానికి తౌబా చేసుకోండి. తరువాత మీరు నా సందేశాన్ని ప్రజల్లో చేర్చండి. ఇన్షాల్లా నేను మిమ్మల్ని క్షమిస్తాను, మీపై ఉన్న శాపం పోతుంది, మీ కారుణ్య జీవితం వస్తుంది అంటారు. ఇతరులు నేను ముగిస్తూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దుఆ చేస్తున్నాను. అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాన్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని సాధ్యమాక. అల్లాహ్ బ్రతికిన వాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణం ఈమాన్పై ప్రసాదించు. అల్లాహ్ మాకంటే ముందు ఎంతో మంది మా బంధుమిత్రులు ప్రపంచం నుంచి వెళ్ళిపోయారు, వారిని క్షమించు, వారిని కరుణించి, వారి సమాశిక్ష నుంచి వారిని కాపాడు. మమ్మల్ని కూడా సమాశిక్ష నుంచి రక్షించు. రేపు తీర్పు దినం నాడు, తిరిగి లేకపోతే దినం నాడు మమ్మల్ని సజ్జనులత లేపు మా కర్మల పత్రాలు కుడి చేతిలో ప్రసాదించు. నీ ఆశీర్వాదాలు వాగ్దానం ప్రసాదించు. నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మఖామైన దశకు ఆయన సిఫారసు మా కోసం, ఆయన చేతుల జామే కోసం ప్రసాదించు. పురుషురాత అనే వంతెనపై సులభతరంగా దాటించు. మేము మా కుటుంబ సభ్యులతో సహా జన్నతుల్ ఫిర్దౌస్కి వెళ్ళే భాగ్యం ప్రసాదించు. అల్లాహ్ మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ప్రసాదించు. ఎవరైతే ఉపాధి లేని బాధపడుతున్నారో వారికి ఉపాధిని ప్రసాదించు. ఎవరికైతే ఉపాధిని ఇచ్చారో అందులో బర్కత్ వల్ల అల్లాహ్ ఎవరైతే మసీదు నుండి దూరంగా ఉన్నారో వారికి మసీద్ సమీప చేయి, మసీదుకు వచ్చే భాగ్యాన్ని ప్రసాదించు. అల్లాహ్ ఎవరైతే నీ ధర్మం నుండి దూరంగా ఉన్నారో నీ ధర్మాన్ని దగ్గర చేయి. అల్లాహ్ ఎవరి వద్దకైతే నీ ధర్మ సందేశాన్ని అందిస్తున్నా వారికి అర్థం చేసుకునే భాగ్యం ప్రసాదించు. అల్లాహ్ ఈ భూలోకంలో ఉన్నటువంటి స్వచ్ఛతరస్కారులు కాఫీర్లకు సత్యాన్ని గమనించి, గ్రహించి, విశ్వసించే భాగ్యం ప్రసాదించు.
ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار ربنا هب لنا من أزواجنا وذرياتنا قرة أعين واجعلنا للمتقين إماما سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا أرحم الراحمين.